మనం ఈరోజు పెదకాపర్తి దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఇది మన ఏవి రావు సార్ వాళ్ళ ఫాము. 108 ఎకరాలు మొత్తము. ఈ పెదకాపర్తి అనేది మన విజయవాడ హైవే మీద. ఈ ఫామ్ నుంచి చూస్తే ఇక్కడ మనకు హైవే కనపడుతుంది. చూడొచ్చు, హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపల మనకు హైవే నుంచి లోపలికి వస్తే ఇలా ఫామ్ అంతా ఒక 108 ఎకరాలు ఇక్కడ ఉన్నది. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కొంచెం పరిశీలన చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పురుషోత్తం ఆధ్వర్యంలో నిరంజన్ గౌడు, సతీష్ గౌడు, రమేష్ అన్న అటంతా గుట్ట కొండ గుట్ట లెక్క. చూడొచ్చు, రకరకాల చెట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడంతా ఫామ్. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చే ముందు కందులు వేసిన ప్రాంతం అంతా దున్ని మళ్ళీ నీట్గా చేస్తున్నారు. ఇక్కడ కొబ్బరి చెట్లు, జామ చెట్లు, అల్లనేరేడు చెట్లు. ఇక్కడ మన రీసెంట్గానే మన ఇందిరారెడ్డి గారు ఇక్కడ తేనెటీగల బాక్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కొబ్బరి చెట్లు చూడవచ్చు, మంచి వచ్చిన ఖాతా బాగుంది. తేనెటీగల బాక్సులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మేడం మొన్న రీసెంట్గా. తేనె బాక్సులు చూడండి, బీస్ మంచిగా బాగా యాక్టివ్ ఉన్నాయి. అసలు మొన్న ఒక 5 బాక్సులు ఇక్కడ పెట్టడం జరిగింది మేడం. చూడొచ్చు, బీస్ బాగా యాక్టివ్ ఉన్నాయి. కొబ్బరి అంతా కూడా ఇట్లాంటి ఫ్లవరింగ్ కూడా. ఇక్కడ 2 బాక్సులు, ఇక్కడ ఒక 3 బాక్సులు. ఇక్కడ చూడొచ్చు, ఇది దొబ్బ నిమ్మ. ఇది మారేడు చెట్లు. పూత చూడొచ్చు, మనకు చాలా అద్భుతంగా మామిడి పూత ఉంది. ఇప్పుడు చిక్కుడు కూడా చిన్న ఖాతా ఉంది కొద్దిగా. కోళ్ళు, గ్రామీణ ప్రాంతంలో ఎట్లయితే కోళ్ళు ఉంటాయో అట్లా మొత్తం కోళ్ళన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి. చూడొచ్చు, నీళ్ళ ఈ కోదలో మొత్తం నీళ్ళు. రామాఫలం ఇక్కడ చూడొచ్చు, మీకు దీనికి ఈ రామాఫలాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సీతాఫలం, రామాఫలం, అరటి పోద కూడా చూడొచ్చు మీరు. కోళ్ళు చూడొచ్చు, గ్రామీణ ప్రాంతంలో మంచి యాక్టివ్గా న్యాచురల్గా పెరుగుతున్నటువంటి కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇది ఉసిరి పక్కనే చూడొచ్చు మీరు. ఉసిరికాయ చాలా అద్భుతంగా ఉంది. కోళ్ళు అయితే యాక్టివ్గా ఉన్నాయి. చిన్న పందిరి వేసారు. ఈ పందిరి కింద కోళ్ళు కూడా వచ్చి మంచి కోళ్ళు కూడా పెరుగుతున్నాయి. చిక్కుడుకాయకు చుట్టూ ఫెన్సింగ్ తిప్పి ఉన్నది. అక్కడ చూడండి, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. అక్కడ పెండల్స్ వేసి ఉన్నది. బీస్ బాక్సులు అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ. బాటెమ్మటి అక్కడొక బాక్స్, అక్కడొక బాక్స్. ఒక 5 బాక్సులు ఇంద్రారెడ్డి గారు మొత్తం వచ్చి మన నైట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళడం జరిగింది. ఇక్కడంతా ఫామ్కి సంబంధించి ఇప్పుడే మళ్ళీ కల్టివేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు స్టే చేయడానికి, వర్కర్స్ ఉండడానికి ఒక ఇల్లు కూడా ఉంది. అక్కడ దూరంగా చూడొచ్చు మీరు, చెట్టు కింద జేసీబీని పెట్టి మొత్తం వీళ్ళు అంతా నున్నగా చేస్తారు. ఇంకా
చూడొచ్చు డ్రిప్ పైపులు అన్నీ కూడా పైప్స్ కూడా కొన్ని పెట్టడం జరుగుతుంది సార్ వాళ్ళు తీగ కరెంటు తీగకు సంబంధించింది ఇది పెంటకుప్ప అంతా ఇక్కడ వీళ్ళది ఇల్లు ఇది పశువుల కొట్టం ఇది ట్రాన్స్ఫార్మర్ మరియు సోలార్ లైట్ పైపులన్నీ ఇక్కడ భద్రపరచడం జరిగింది వీళ్ళు ఇక్కడ దూరంగా చూడొచ్చు పాలి హౌస్ ఇది పశువుల కొట్టము ఇప్పుడే మనం 2 కార్లలో ఇక్కడికి రావడం జరిగింది ఇది ట్రాన్స్ఫారం ల్యాండ్ అంతా ఇప్పుడు లెవెల్ చేస్తారు అక్కడక్కడ వేప చెట్లు మామిడి చెట్లు ఎంత ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారు కొద్దిగా ఈ మధ్యనే ఇక్కడ పాలి హౌస్ కూడా అంత పాతదే దాంట్లో మొత్తం కాకర బీర నేతి బీర చిన్న గొర్రె పిల్లను కూడా ఒకటి వెళ్ళి ఇక్కడ సాధడం జరుగుతుంది చెట్టు చూడవచ్చు ఇది మారేడు చెట్టు ఇది మారేడు కాయ అంటారు దీన్ని చెట్టు చూడవచ్చు కాయ మంచి కాయ ఉంది మారేడు కాయ మంచి సైజులో ఫుల్ కాత ఉంది చెట్టుకు మునక్కాయ చెట్టు చూడొచ్చు మీరు మంచి మునక్కాయలు బాగా కాసినాయి ఇప్పుడే తెప్పుకోవడం కూడా జరిగింది కూర కోసం కొద్దిగా అన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని అందరు కూర్చొని ఎస్టిమేషన్ ప్లాన్ చేస్తారు మొత్తం బిట్ అవుతుంది ఎక్కడెక్కడ ఏ పంట వేస్తుర్రు ప్రస్తుతం నీళ్ళు ఏంది దాని తర్వాత ఏమో బీరాజు వేసామండి తర్వాత ఏమో టమాటా వేసామండి ఏమేం పంట పండించారో అడుగుతున్నాడు 4.5 ఎకరాలు వేసారా మరి 1 ఎకరేమో పప్పు వేసామండి చూస్తే కూడా ఐడియా వస్తుంది ఖాతా కూడా వచ్చి మంచి ఖాతా ఉంది మునక్కాయ టమాటా దగ్గర 4 ఎకరాల దాకా మందార పువ్వు చెట్టు ఇది కంది తర్వాత కంది వేసారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు కంది తమలపాకు చెట్టు చూడొచ్చు మంచి అద్భుతంగా మంచి పచ్చగా పెరిగింది లక్ష్మీదేవి చెట్టు నిమ్మకాయ ఇది చూడొచ్చు ఈ కాయ మనం ఏం కాయ అంటాం తెలుసు చాలా మందికి పచ్చడి చేసుకుంటారు ఇవి కాయలు అలాగని కాదండి ఎంత మనం అలా చెప్తాడు కంది అవసరంగా కాటనా ఇక్కడ రెసిడెన్సీలకు ఉండడానికి మొత్తం ఎంతలో కాటనండి అది చూడొచ్చు కోళ్ళ కోసం ఏర్పాటు చేసిన జాలి ఇది ఇట్లా కోళ్ళు మంచిగా స్టే చేయడానికి మంచి జాలి కట్టించిర్రు ఈ జాలి హౌస్లో కోళ్ళన్నీ స్టే చేస్తాయి ఇక్కడ నీట్గా చూడండి జాలి మొత్తం ఇట్లా చేయించారు పైన రేకులు వేసింది దీనికి మంచిగా మళ్ళీ చెట్టు నీడకు పెట్టిండు మంచిగా జాలి ఇక్కడ చూడవచ్చు లోపల మీరు చిన్న జాలి కోళ్ళు ఇక్కడ పెట్టిండు చిన్న చిన్న జాలీలు పెట్టిండు దానిపైన కోళ్ళు వచ్చి రావడానికి పైకి ఎక్కి పడుకుంటాయి వాటికి మంచి అవకాశం ఈ కోళ్ళ జాలి మనం కూడా ఇట్లా మంచిగా చేయించుకోవచ్చు కోళ్ళ జాలి
పశువులకు గడ్డి కట్ చేసేయడానికి ఇది కూడా ఒకటి గడ్డి కటింగ్ మిషన్ కూడా పెట్టిండు ఒకటి. కొంచెం టిల్లరు సోలార్ లైట్ పెట్టండి ఇక్కడ. ఇప్పుడు అది అయిపోయినాక కంది పూలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రెడ్ గ్రామ్ నెక్స్ట్ కంది 12 ఎకరాలు. ఇక్కడ పాలేదులో మొత్తం ఇప్పుడు బీర సాగు ఉంది, మంచి క్వాలిటీ ఉంది బీర కూడా. ఇక్కడ డ్రిప్ పైపులు, ప్లవ్ కోసం రోటవేటరు, వ్యవసాయ పనిముట్లు కూడా అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది చూడవచ్చు. మంచి ఖర్జూరా చెట్లు కూడా కొన్ని పెట్టడం జరిగింది ఇక్కడ చూడవచ్చు. కొబ్బరి చెట్లు, ఖర్జూరా. అటు సైడ్ ఒక పాలి హౌజులు ఉన్నాయి కొన్ని, అటు సైడ్ ఒక 2-3 పాలి హౌజులు ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి 2. కొబ్బరి చెట్లు చూడవచ్చు, మర్రి చెట్టు కూడా చూడవచ్చు, ఎంత అద్భుతంగా ఉంది. పాతది జమాలు ఎక్కువ 100 సంవత్సరాల మర్రి చెట్టు నట్టుంది చూడవచ్చు. కొబ్బరికాయలు కూడా చాలా బాగా కాసినాయి ఇక్కడ. చూడవచ్చు మనం ఈరోజు ఫామ్లో ఇక్కడ పాలి హౌజులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని పరిశీలించడానికి కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఏవి రావు సార్ వాళ్ళ ఫాము పెద్ద కాపర్తి దగ్గర. చెట్టు చూడండి, మర్రి చెట్టు. ట్రేస్ కూరగాయలు దింపినప్పుడు వేయడానికి కావాల్సిన ట్రేస్ ఇవి. గుట్ట కూడా అంతా వీళ్ళ దాంట్లోనే ఉంది. ఇక్కడ నుంచి పైన చూస్తే గుట్ట చాలా పెద్ద గుట్ట ఉంది, అక్కడికి చాలా ల్యాండ్. ఈ పాలి హౌజులలో చాలా అద్భుతమైన పంట ఇప్పుడే మీకు చూడొచ్చు. పల్స లోపలంగా చూస్తే మొత్తం కాకరకు సంబంధించిన లోపల కనపడుతుంది కదా మీకు. మంచి కాకరకంతా కూడా డెవలప్ చేసారు లోపల. ఎందుకంటే బయటంగా మనకు ఇది క్లాత్ లెక్క ఉంది కాబట్టి కనపడడం లేదు. తీగ మొత్తం పందిరి బాగా విపరీతమైన ఖాతా లోపల. కొంచెం అది బయటికి కనపడుతుంది కానీ లోపల కనపడుతుంది మంచిగా ఖాతా. టేక్ చెట్లు, కోసం ఈరోజు ఇక్కడికి ఉదయాన్నే రావడం జరిగింది. నేను, మన పురుషోత్తం రావన్న, రూపన్ రమేష్ అన్న, తర్వాత కోనూరు నిరంజన్ గౌడ్, సతీష్ గౌడ్, నేను, మా ఆవిడ అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. శుభోదయం మంచి సమయంలో ప్రకృతిని అంతా పరిశీలిస్తూ ఇక్కడ ఉన్న పూల మొక్కలు, పండ్ల మొక్కలు, వ్యవసాయ క్షేత్రాన్ని అంతా చూడడం జరుగుతుంది. మంచి 14 నిమిషాలు 15 నిమిషాలు ఒక బిట్ వచ్చింది ఈ ఫామ్ అంతా. ఇంకా బాగా లోపల పోయి కూడా చూడాల్సిన అవసరం ఉంది. లైవ్ ప్రోగ్రామ్ సర్వే నెంబర్లు